వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 14, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వోహ్ ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతీయ కమిషన్ వివరాలు తెలపండి. సందర్భం భారతదేశం 2023 నవంబర్ 13 నుండి 16, 2023 వరకు న్యూ ఢిల్లీలో ఆసియా మరియు పసిఫిక్ కోసం వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వోహ్ ప్రాంతీయ కమిషన్ యొక్క 33వ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తోంది. వివరాలు ఈ సదస్సును పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ నిర్వహిస్తోంది. వోహ్ రీజనల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్లో భారత్తో సహా 36 సభ్య దేశాలు ఉన్నాయి. కాన్ఫరెన్స్లో దాని సభ్య దేశాలు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు మరియు ప్రాంతంలోని ప్రైవేట్ రంగం మరియు ప్రైవేట్ పశువైద్య సంస్థల నుండి ప్రతినిధులు పాల్గొంటారు. సదస్సు ప్రాముఖ్యత COVID-19 మహమ్మారి ద్వారా ఎదురయ్యే సవాళ్లు, మానవజంతువు పర్యావరణ ఇంటర్ఫేస్లో ప్రమాదాలను అంచనా వేయడంలో శాస్త్రీయ నైపుణ్యం యొక్క కీలక పాత్రను నొక్కి చెబుతున్నాయి. COVID-19 మహమ్మారి భవిష్యత్ సవాళ్ల కోసం వెటర్నరీ సర్వీసెస్లో స్థితిస్థాపకత మరియు సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పింది. అందువల్ల సంభావ్య మహమ్మారి యొక్క హానిని నివారించడానికి వోహ్ ప్రాంతీయ కమిషన్ ఫర్ ఆసియా మరియు పసిఫిక్ వంటి సమావేశాలు ప్రతినిధులు, ఆహ్వానించబడిన నిపుణులు మరియు ముఖ్య ప్రాంతీయ భాగస్వాముల మధ్య సన్నిహిత సంప్రదింపులు, క్రియాశీల సంభాషణలు మరియు అర్థవంతమైన చర్చలను సులభతరం చేస్తాయి మరియు విలువైన చర్చలను ప్రోత్సహిస్తాయి మరియు అవసరమైన నెట్వర్కింగ్ సంబంధాలను ఏర్పరుస్తాయి. ఆసియా మరియు పసిఫిక్ కోసం వోహ్ ప్రాంతీయ కమిషన్ గురించి ప్రపంచ జంతువుల ఆరోగ్య సంస్థ వోహ్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో దాని సభ్యులు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యలను వ్యక్తీకరించడానికి 5 ప్రాంతీయ కమిషన్లను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్లను పూర్తి స్థాయి ప్రాంతీయ సంస్థాగత సంస్థలుగా చూడవచ్చు. ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతీయ కమిషన్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రాంతంలోని ఒక దేశంలో ఒక సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశాలు సాంకేతిక అంశాలను అభివృద్ధి చేయడం మరియు జంతు వ్యాధుల నియంత్రణకు ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రధాన వ్యాధి నిఘా మరియు నియంత్రణను బలోపేతం చేయడానికి ప్రాంతీయ కార్యక్రమాలు కూడా పరిగణించబడతాయి. ప్రాంతీయ కమిషన్లు తమ కార్యకలాపాలపై నివేదికను అందిస్తాయి మరియు ప్రపంచ ప్రతినిధుల సభకు సిఫార్సులను సమర్పించాయి. క్వశ్చన్ నెంబర్ 2. ఉత్తరాఖండ్లో కూలిన సొరంగం గురించి వివరాలు తెలపండి. ఉత్తరాఖండ్లో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాని లోపల చిక్కుకుపోయిన 40 మంది సురక్షితమేనని, వారిని తాము సంప్రదించగలిగామని అధికారులు సోమవారం వెల్లడించారు. ఆదివారం ఉదయం జరిగిన ఘటన తర్వాత ఈ సొరంగం నుంచి వారు బయటకు వచ్చేందుకు మార్గాన్ని సిద్ధం చేసే పనిలో సహాయక సిబ్బంది తలము నకలే ఉన్నారు. వారికి ఆక్సిజన్ అందేలా మొదటగా ఏర్పాటు చేశారు. తర్వాత ఎండుఫలాలు, తాగునీరు పంపించడంలో వారు సాధించారు. మంగళవారం రాత్రికి లేదా బుధవారానికి కూలీలను బయటకు తీసుకురాగలమని అధికారులు భావిస్తున్నారు. వదులుగా ఉన్న మట్టిని తొలగించి ఆ స్థానంలో కాంక్రీటును వేస్తూ ఓ గొట్టపు మార్గం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సందర్శించారు. బ్రహ్మకల్ యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా, దండల్గావ్ మధ్య సొరంగాన్ని తవ్వుతుండగా కొండచర్యలు విరిగిపడి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. లోపల చిక్కుకుపోయిన వారిలో జార్ఖండ్ వాసులే 15 మంది. మిగిలినవారు ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలవారు. చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన 4.5 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగంలో 2.34 కి.మీ. పని ఇప్పటికే పూర్తయింది. మిగిలిన భాగంలో 150 మీటర్ల మేర కూలినట్లు గుర్తించారు.
సొరంగం వివరాలు మరియు ప్రాముఖ్యత. కుప్పకూలిన భాగం సొరంగం ప్రవేశద్వారం నుండి 200 మీటర్ల దూరంలో ఉంది. ఈ సొరంగం చార్ ధామ్ ఆల్వెదర్ రోడ్ ప్రాజెక్టులో భాగం. ఉత్తరకాశీ నుండి యమునోత్రి ప్రయాణాన్ని 26 కిలోమీటర్ల మేర తగ్గించాలనే లక్ష్యంతో ఉంది. క్వశ్చన్ నెంబర్ 3. గిరిజనుల అభివృద్ధికి రూ. 24,000 కోట్లతో పథకం గురించి వివరాలు తెలపండి. అత్యంత దుర్బల గిరిజన బృందాల పీవీటీజీ పరిపూర్ణ సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15న ఝార్ఖండ్లో 24,000 కోట్లతో పథకాన్ని ప్రారంభించనున్నారు. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 220 జిల్లాల్లో 75 అత్యంత దుర్బల గిరిజన తెగలు ఉన్నాయి. వారి సంఖ్య 28 లక్షలు. వీరు అడవుల్లో, పర్వతాల్లో, మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నారు. ఇప్పటికే 9 కేంద్ర మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్న 11 రకాల సంక్షేమ కార్యక్రమాలను కలగలిపి పీవీటీజీలకు వర్తింపజేస్తారు. క్వశ్చన్ నెంబర్ 4. వాహనాలకు సైబర్ భద్రత ఏకరూప వ్యవస్థను ప్రతిపాదించిన కేంద్రం గురించి వివరాలు తెలపండి. కొన్ని నిర్దిష్ట విభాగాలకు చెందిన 4 చక్రాల వాహనాలు, ప్రయాణికుల వాణిజ్య వాహనాల్లో చిప్సెట్ల వాడకం, ఇంటర్నెట్ అనుసంధానత పెరిగింది. ఈ నేపథ్యంలో వాహనాలు కూడా సైబర్ ప్రమాదాలకు గురి కాకుండా చూడడం కోసం ఏకరూప సైబర్ భద్రత మేనేజ్మెంట్ వ్యవస్థల సిఎస్ఎంఎస్ ను తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్టీఆర్డీహెచ్ ప్రతిపాదించి ముసాయిదా పత్రాన్ని విడుదల చేసింది. ఈ ప్రకారం వాహన తయారీదారు లేదా సంబంధిత ప్రతినిధి సదరు వాహన సైబర్ భద్రతకు సంబంధించిన విభాగాన్ని పేర్కొంటూ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాది జూలై 14న జరిగిన ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కమిటీ ఏఎస్సి 66వ సమావేశంలో సిఎస్ఎంఎస్ ఉన్న వాహనాలకు అనుమతులు మంజూరు చేయడానికి ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఏఎస్ కు రూపకల్పన చేయడానికి కమిటీ అంగీకరించింది. ఎంఎన్ విభాగాలకు చెందిన మోటార్ వాహనాలకు ఏకరూప నిబంధనలను తీసుకురావడమే ఈ ప్రమాణాల లక్ష్యమని ముసాయిదా తెలిపింది. వాహనం విక్రయం తర్వాత కూడా సాఫ్ట్వేర్, సర్వీసులు, అప్లికేషన్లు లేదా డేటా స్టోరేజీ మార్పులకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సైబర్ దాడుల నుంచి రక్షించే ఉద్దేశంతో ప్రతిపాదించిన ఈ ముసాయిదాను ప్రజల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం నోటిఫై చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 5. ఆంధ్రప్రదేశ్లో కుల గణనకు నాంది. రేపు 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కుల గణన ప్రారంభం. వాయిదా వివరాలు తెలపండి. వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనకు బుధవారం నాంది పలకనుంది. రాష్ట్రంలో 5 సచివాలయాల పరిధిలో ప్రయోగాత్మకంగా కుల గణన చేపట్టనుంది. బుధ, గురువారాల్లో 2 రోజులు గ్రామీణ ప్రాంతాల్లో 3 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 2 వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సంబంధిత జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కుల గణన చేపట్టాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో కుల గణన చేపట్టడానికి ఈ నెల 3న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కుల గణన ముందస్తు షెడ్యూల్ను రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి ఎం. గిరిజా శంకర్ ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖలతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్న వివిధ శాఖాధిపతులు అన్ని జిల్లాల కలెక్టర్లకు తెలియజేస్తూ యువో నోట్ విడుదల చేశారు. ముందస్తుగా 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వెల్లడైన అభిప్రాయాలు, సూచనలతో అవసరమైతే మార్పులు చేసి పూర్తి స్థాయిలో కులగణన చేపట్టనున్నట్లు సమాచారం. సిబ్బందికి శిక్షణ. రాష్ట్ర వ్యాప్తంగా కుల గణనలో ఎన్యూమరేటర్లుగా వ్యవహరించే సచివాలయాల సిబ్బందితో పాటు సూపర్వైజర్లు, మండల, మున్సిపల్ స్థాయి అధికారులు, పర్యవేక్షణ చేసే జిల్లా, డివిజన్ స్థాయి అధికారులకు 3 విడతల్లో ఈ నెల 22 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి శిక్షణ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో మంగళ,
లేదా బుధవారం శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రేపటి నుంచే రౌండ్ టేబుల్ సమావేశాలు. కుల గణనపై ప్రభుత్వం బుధవారం నుంచి జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనుంది. బుధ గురువారాల్లో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సంబంధిత భాగస్వామ్యులతో ఈ సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత 5 ప్రాంతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు జరపనున్నారు. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలులో, 20న విశాఖ, విజయవాడలో, 24న తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. క్వశ్చన్ నెంబర్ 6 అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నారు. వివరాలు తెలపండి. వివరాలు: భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు భారత క్రికెటర్లతో పాటు శ్రీలంక దిగ్గజం అరవింద డిసిల్వాను కూడా తాజాగా ఐసీసీ ఈ విశిష్ట క్రికెటర్ల జాబితాలో చేర్చింది. భారత్ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్లో ఇప్పటివరకు 9 మందికి చోటు లభించగా ఎడుల్జీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ కావడం విశేషం. ఆయా జట్లకు అందించిన సేవలు, నడిపించిన తీరు, గెలిపించిన ఘనతలు అన్నీ పరిగణించే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఎంపిక చేస్తారు. డయానా ఎడుల్జీ భారత్లో అమ్మాయిల క్రికెట్ వైపు కన్నెత్తి చూడని రోజుల్లోనే క్రికెటరై తర్వాత సారథిగా ఎదిగింది. 1976 నుంచి 1993 వరకు భారత జట్టుకు ఆడి స్పిన్ ఆల్ రౌండర్గా రాణించింది. 20 టెస్టులాడి 63 వికెట్లు తీసి 404 పరుగులు చేసింది. 34 వన్డేల్లో 211 పరుగులు సాధించి 46 వికెట్లు పడగొట్టింది. సెహ్వాగ్ భారత టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్. సెహ్వాగ్ రికార్డుల్లోకెక్కాడు. భారత్ 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. సెహ్వాగ్ 104 టెస్టులు ఆడి 8586 పరుగులు సాధించాడు. 23 సెంచరీలు చేశాడు. 40 వికెట్లు తీశాడు. 251 వన్డేలాడి 8273 పరుగులు, 15 సెంచరీలు సాధించాడు. 96 వికెట్లు కూడా తీశాడు. 19 టీ20లు ఆడి 393 పరుగులు సాధించాడు. అరవింద డిసిల్వా ఆస్ట్రేలియాతో జరిగిన 1996 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో డిసిల్వా వీరోచిత సెంచరీతో జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. 308 వన్డేల్లో 9284 పరుగులు చేశాడు. 106 వికెట్లు పడగొట్టాడు. 93 టెస్టుల్లో 6361 పరుగులు సాధించాడు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మారీ యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.